హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు సాయి తేజ. ఈ రోజు రాజేష్ గారి బర్త్డే పార్టీ సెలబ్రేట్ చేయబోతున్నాం. ఎక్కడ చేయబోతున్నారా? రిసార్ట్. అలా పాటలు పాడుకుంటూ కార్లో వేరే రూమ్కి వెళ్ళాం. అంటే రూమ్లో ఇంకా ఉన్నారు, వాళ్ళని కూడా ఎక్కించుకొని. బర్త్డే బాయ్ కూడా అక్కడ ఉన్నాడు రూమ్లో, రాజేష్. మనం వెళ్ళబోయే రిసార్ట్ వచ్చేసి ఈసీఆర్ బీచ్ దగ్గరలో. అది మీరు ఎప్పుడైనా కార్ రెంట్కి తీసుకోవాలనుకుంటే ఫుల్గా వీడియో తీసుకోండి స్టార్టింగ్లోనే, తీసుకునే ముందు. ఎందుకంటే తర్వాత డెంట్లన్నీ తీసుకొచ్చి మీ వైపు వేసేసి వాళ్ళు ఎక్కువ డబ్బులు తీసుకుంటారు. రూమ్కి రాగానే ఫ్రంట్ డోర్స్ ఓపెన్ చేసి ఉండడంతో బ్యాక్ యార్డ్లోకి ఆవు అనేది వచ్చింది. సో ఆవు రాగానే, ఆవు అంటే మనకు సెంటిమెంట్ కాబట్టి రూమ్లో ఉన్న కూరగాయలు, దొండకాయలు, వంకాయలు, అలాంటివి అరటికాయలు అవి పెట్టాము ఆవుకి. ఇంకా కార్ డ్రైవింగ్ బాధ్యతలన్నీ వెంకట్ తీసుకున్నాడు. ఇంకా బర్త్డే బాయ్ ఇదిగోండి, బర్త్డే బాయ్ ఒక లెక్కు. రిసార్ట్కి అయితే వచ్చేసాం. ఇప్పుడు మీకు లోపల ఎలా ఉంటుందో చూపిస్తా చూడండి. మేము తీసుకున్న రిసార్ట్ ఇదే. కార్ ఆల్రెడీ పార్క్ చేసాం. స్టార్టింగ్లోనే మనకి స్విమ్మింగ్ పూల్ ఉండిద్ది. ఇది కిడ్స్ పూల్, చిన్నపిల్లలకి అలా ఆడుకోవడానికి. ఇది పెద్దవాళ్ళది, కొంచెం లోతు ఉండొచ్చు, కాకపోతే చిన్నది. మరి అంత ఎక్స్పెక్ట్ చేసిన అంత పెద్దదైతే రాలేదు. లోపల రూమ్స్, ఇది అవుట్డోర్ చూపిస్తాం. సో డూప్లెక్స్ ఇల్లు, లోపల రివ్యూ చూద్దాం. ఇది హాల్ అన్నమాట, సిట్టింగ్ ఏరియా. ఇది కిచెన్ చాలా పెద్దగా ఉంది. స్విచెస్ ఫ్రిడ్జ్ కూడా ఇచ్చారు. ఈ కబోర్డ్ అంటే ఆల్ స్టోరేజ్ పెట్టుకుంటారేమో, మనకు తెలియదు. ఇది కిచెన్ ఏరియా మొత్తం. స్టవ్, ఇండక్షన్ ఇచ్చారు. ఇండక్షన్ స్టవ్ ఉంది మనకి. ఇదేంటి కెటిల్ కూడా ఉంది. నైస్. నెక్స్ట్ అది ఇంకో బెడ్రూమ్. ఇది ఇంకో బెడ్రూమ్ విత్ ఏసీ, అటాచ్డ్ బాత్రూమ్ మొత్తం. నైస్, బాగుంది. ఇప్పుడు పైన చూద్దామండి. పైన టెర్రసా? ఇప్పుడైతే మనం బెడ్రూమ్లో ఉన్నాం. ఇక్కడ ఇది చూస్తున్నారు కదా, ఇది వాటర్ ప్రూఫ్ కోసం. మన ఐఫోన్ ఉంది కదా, ఆల్రెడీ వాటర్ రెసిస్టెంటే, కానీ ఇది ఉంటే కొంచెం సేఫ్టీ కదా ఎంతైనా. సో అందుకని ఇది తీసుకున్నాను. దీన్ని ట్రై చేద్దాం. మనం పూల్లోకి వెళ్ళి లోపల డిప్ చేసి లోపల ఏమైనా వీడియోస్ తీయడానికి ఏమైనా కుదురుతుందేమో ట్రై చేద్దాం. ఇప్పుడైతే కాసేపు రెస్ట్ తీసుకోవాలి. అసలు మార్నింగ్ జర్నీ చేసి విజయవాడ నుంచి చెన్నై వచ్చాను కదా, మొత్తం హెడ్ఏక్గా ఉంది. ఇప్పుడు రెస్ట్ తీసుకొని ఒక 2 hours అలాగా, అప్పుడు స్విమ్మింగ్ పూల్లోకి దిగుదాం. అలాగే ఛార్జింగ్ కూడా లేదు, ఛార్జింగ్ కూడా పెట్టుకుందాం. ఓకే, లెట్స్ చేంజ్ అవర్ డ్రెస్. అరవంట్రా విరిగిపోతుంది రా నా చేతిలో. అరే మొత్తం చేశారు కదా ఇది. ఆప్షన్ లో బర్త్డే బాయ్ బ్యాక్ సైడ్ ఫైర్ వర్క్స్ జరిగినాయి కదా, అవి చిన్నపిల్లలు ఎప్పుడు ప్రయత్నించద్దు ఇంట్లో. చిన్నపిల్లలు వీటికి చాలా దూరంగా ఉండండి. డే 1 అయితే కొంచెం మ్యూజిక్ అండ్ బర్త్డే పార్టీతో ఫినిష్ చేసాం. గొంతు అయితే పోయింది నాది, ఎందుకంటే ఆ నీళ్ళల్లో బ్లీచింగ్ వాటర్ కదా, సో అందులో దిగడం వల్ల. అండ్ బయట అంతా వర్షం పడుతుంది తుప్పర్లుగా, అంత పెద్దదేం కాదు, తుప్పర్లుగా పడుతున్నాయి. ఆ స్విమ్మింగ్ పూల్లో మొత్తం బ్లీచింగ్ కలిపారు ఎక్కువగా, సో కళ్ళు మంటాను, గొంతు అయితే పోయింది. ఈ వాటర్ ప్రూఫ్ పౌచ్తో వీడియో అనేది తీసి పెడతానని చెప్పా కదా, ఈ రోజు అయితే కుదరలేదు. రేపు తీయడానికి నేను ట్రై చేస్తాను. రేపు ఎర్లీ మార్నింగ్ లేచి తీయడానికి ట్రై చేస్తాను. దీని రివ్యూ కావాలంటే షార్ట్ వీడియోలో చేస్తాను, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా రేపు కలుద్దాం. ఈరోజు బాగా టైర్డ్ అయిపోయాను, ఇంకా పడుకుందాం. చాలా లేట్ అయిపోయింది బర్త్డే పార్టీ అది ఇది అని చెప్పి. ఓకే, బాయ్ గైస్. గుడ్ మార్నింగ్ గైస్. నైట్ ఆ గొంతు నొప్పితో పడుకున్నాను, మొత్తం గొంతంతా పోయింది. సరే అయినా పూల్ వీడియోస్ అయినా చూపిస్తానని చెప్పా కదా, ట్రై చేద్దాం నేలలోకి దిగి మళ్ళీ.
ఈ రిసార్ట్ వచ్చేసి ఈసీఆర్ బీచ్ దగ్గరలో ఉంటుంది. ఈ రిసార్ట్ చుట్టుపక్కల అన్ని రిసార్ట్సే ఉంటాయి. ఇది ఒక కాలనీ లాగా మెయింటైన్ చేస్తున్నారు. అవ్వండి ఆల్రెడీ అండర్ కన్స్ట్రక్షన్లో చాలా ఉన్నాయి. అండ్ ఆల్సో కొన్ని మూతపడిపోయి కూడా ఉన్నాయి. మన పక్కదైతే అసలు యూజ్ చేయట్లేదు అనుకుంటా. చూడండి, ఏదో ఫామ్ హౌస్ లాగా కట్టారు ఇది. బట్ ఎవరు చాలా సంవత్సరాల నుంచి యూజ్ చేసినట్లేదు. మనం తీసుకున్న రిసార్ట్లో పూల్ వచ్చేసి 5 feet లోతులో మాత్రమే ఉంది. పొద్దున్నే చల్లగా ఈ నీళ్ళలో దిగాలంటే నాకే చాలా ఇబ్బందిగా ఉంది. ట్రై చేద్దాం. నైట్ అంతా ఏసీలో పడుకొని బయటకు వచ్చి కొంచెం ఎండలో ఉండి నీళ్ళలోకి దిగితే బాడీ కొంచెం కూల్ అవ్వకుండా ఉండిద్దిలా అనుకున్నాను. బయటకు వచ్చి చూస్తే మొత్తం మబ్బు పట్టింది, వర్షం పడేలా ఉంది. ఆల్రెడీ నైట్ అంతా తుప్పర్లు పడినాయి అంట. నేను లెగిసలేను. రా దిగుతానన్నాను. పూల్లో దిగి వీడియో తెద్దాం అనుకున్నాం కదా, అండర్ వాటర్. అది హారిజంటల్గా కాకుండా వర్టికల్గా తీశారు, నిలువుగా. బట్ ఆ వీడియో క్వాలిటీ మాత్రం సూపర్గా వచ్చింది. చూడండి, క్లారిటీగా పడ్డాను నేను.